హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాథ్స్ మెథడాలజీకి సంబంధించి ఒక ప్రీవియస్ ఇయర్ టెట్ బిట్ క్వశ్చన్స్ చూద్దాము. మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ద స్టూడెంట్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్లో పిల్లలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అని మనల్ని క్వశ్చన్ అడిగారు. మన ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ ఏ, అనేబుల్ టు డూ క్యాలిక్యులేషన్స్ ప్రాపర్లీ. అవును, చాలామంది పిల్లల్లో మ్యాథ్స్ అంటే ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ అనేవి చాలా వస్తాయి. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ ఫేస్డ్ బై ద స్టూడెంట్స్ అనమాట. నెక్స్ట్ ఆప్షన్ 2, డిఫెక్ట్స్ ఇన్ సెలెక్టింగ్ ఏ ప్రాపర్ మెథడ్. సరైన పద్ధతిని ఎంచుకోవడాన్ని సరైన మెథడ్ని ఎంచుకోకపోవడం వల్ల కూడా ఆన్సర్స్ రాంగ్ వస్తాయి. సో అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమే అనమాట పిల్లలు ఫేస్ చేసే వాటిల్లో. నెక్స్ట్, స్టూడెంట్ లూజ్ ద సెల్ఫ్ డిసిప్లిన్. సెల్ఫ్ డిసిప్లిన్కి ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్కి అసలు ఎలాంటి సంబంధమే లేదు. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ డి, అనేబుల్ టు ఎనలైజ్ ద ప్రాబ్లమ్ ప్రాపర్లీ. ప్రాబ్లమ్ని సరిగ్గా అనలైజ్ చేయకపోవడం అంటే ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ గివెన్, వాట్ వీ హ్యావ్ టు ఫైండ్, ఈ రెండింటి మధ్య రిలేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల కానీ, ఆ ఇచ్చిన ప్రాబ్లమ్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల కానీ, ఇలా ప్రాబ్లమ్ని అనలైజ్ చేయకపోవడం వల్ల కూడా ఆన్సర్స్ అనేవి మనకి రాంగ్ వస్తాయి. సో ఇది కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్లో స్టూడెంట్స్ ఫేస్ చేసే ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లమే అనమాట. సో ఆప్షన్ ఏ, బి అండ్ డి ఆర్ ద కరెక్ట్. మన ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 ఏ కమా బి కమా సి, ఆప్షన్ 2 బి కమా సి కమా డి, ఆప్షన్ 3 ఏ కమా బి కమా డి, ఆప్షన్ 4 ఏ కమా సి కమా డి. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఏ కమా బి కమా డి. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హనిష్త 8th క్లాస్ స్టూడెంట్ proved 10 power minus 2 is equal to, అక్కడ is equal to ఇవ్వలేదు, పెట్టుకోండి, is equal to 1/100 using the formula a power minus n is equal to 1 by a power n where a is not equal to 0. The statement belongs to. ఇక్కడ ఆ అమ్మాయి 8th క్లాస్ అమ్మాయి ఒక ఎగ్జాంపుల్ని ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేస్తుంది. సో ఇది ఏ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ని ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేసింది. సో దీన్ని ఏ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్, ఏ టైప్ ఆఫ్ మెథడ్కి ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు మనం. ఆప్షన్ 1 ఇండక్టివిజమా, ఆప్షన్ 2 డెడక్టివిజమా, ఆప్షన్ 3 జనరలైజేషనా, ఆప్షన్ 4 లాజికల్ థింకింగ్. అండ్ మీ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 డెడక్టివిజం. మీరు ఇలాంటి టెట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి మీకు. అన్ని టెట్ పేపర్స్ని కవర్ చేసే బాధ్యత నాది. మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మెథడాలజీ అయిపోయిన కాలనే వచ్చి మెథడాలజీ వీడియోస్ చూడండి. రోజుకు ఒక 2 వీడియోస్ అయినా చూడడానికి ట్రై చేయండి. బిట్స్ని పాజ్ చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మాత్రమే, తెలుగు మీడియం వాళ్ళకి కాదు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎక్కువ రిసోర్సెస్ లేకపోవడం వల్ల నేను ఇబ్బంది పడ్డాను. అందుకనే నా వంతు ఒక చిన్న సహాయం లాగా ఇది. Moving to the next question, explaining the mathematical methods related to. mathematical methodsని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని అది దేనికి రిలేటెడ్ అయి ఉంటుంది. ఇక్కడ క్లియర్గా మీరు ఎక్స్ప్లెయినింగ్ అనే వర్డ్ పట్టుకుంటే దీనికి ఆన్సర్ వస్తుంది. మన ఆప్షన్స్ వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆప్షన్ 2 కనెక్షన్, ఆప్షన్ 3 కమ్యూనికేషన్, ఆప్షన్ 4 రీజనింగ్ అండ్ ప్రూఫ్. ఇవన్నీ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అనమాట. ఇప్పుడు మనకి అడిగిన క్వశ్చన్ ఏంటి, ఎక్స్ప్లెయినింగ్ మ్యాథమెటికల్ మెథడ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. అక్కడ ఎక్స్ప్లెయిన్ అంటే ఏంటి మనం చెప్పడం, లేదంటే ఎక్స్ప్లెయిన్ చేయడం, దీన్ని కమ్యూనికేషన్ కింద వస్తుంది. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3 కమ్యూనికేషన్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఒక టైప్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లం ఇచ్చారు. అది దేనికి బిలాంగ్, ఇక్కడ చూడండి, అబ్జర్వ్ ద ఫాలోయింగ్: 1 × 1 1, 11 × 11 121, 11 × 11. ఇక్కడ మీరు చూస్తే ఆన్సర్స్ వస్తే ఫస్ట్ 1 వచ్చిన తర్వాత 1 2 1 వచ్చిన తర్వాత 1 2 3 2 1 వచ్చిన తర్వాత 1 2 3 4 మళ్ళీ రివర్స్ 3 2 1. సో ఇలాంటి టైప్ ఆఫ్ మ్యాథ్స్ని ఆ వాల్యూని ఏమంటారు? ద అబవ్ మోడల్ బిలాంగ్స్ టు. ఈ పైన ఇచ్చిన ప్రాబ్లం మోడల్ దేనికి రిలేటెడ్ ఉంది అని అడిగారు. రీక్రియేషనల్ వాల్యూకా, ఆప్షన్ 2 రెడీనెస్ వాల్యూవా, ఆప్షన్ 3 కల్చరల్ వాల్యూవా, ఆప్షన్ 4 డిసిప్లినరీ వాల్యూ అని అడిగారు. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి రీక్రియేషనల్ వాల్యూ, ఆప్షన్ 1. ఇది మనం జనరల్గా ఒక ఫన్ యాక్టివిటీ కింద ఇలాంటివి చెప్తాం అనమాట పిల్లలకి, అందుకని ఇది రీక్రియేషనల్ వాల్యూ అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. టోటల్ నెంబర్ ఆఫ్ క్యూబాయిడ్ షేప్డ్ రాడ్స్ ఇన్ ఓబీబీ మ్యాథమెటిక్స్ కిట్. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్కి సంబంధించి ప్రతి స్కూల్కి మనం మ్యాథ్స్ కిట్, సైన్స్ కిట్ ఎలా అయితే ఇచ్చారో అలా మ్యాథ్స్ కిట్లో కొన్ని టైప్ ఆఫ్ థింగ్స్ అనేటివి ఉంటాయి, ఎక్విప్మెంట్. సో వాటిల్లో క్యూబాయిడల్ షేప్ రాడ్స్ ఉంటాయి, అవి చిన్నపిల్లలకి యూస్ చేస్తారు.
ఆ రాడ్స్ అనేటివి ఎన్ని ఉంటాయి? టోటల్ ఎన్ని ఉంటాయని అడిగారు. ఆప్షన్ 1 51, ఆప్షన్ 2 55, ఆప్షన్ 3 10, ఆప్షన్ 4 100. 51 ఉంటాయా? 55 ఉంటాయా? 10 ఉంటాయా? 100 ఉంటాయా? సో, ఇప్పుడు ఓబీబీకి సంబంధించి ఆ ఓబీబీ ఇయర్ గుర్తుపెట్టుకోవాలి. ఓబీబీ ఫుల్ ఫార్మ్ గుర్తుపెట్టుకోవాలి. మ్యాథమెటిక్స్ కిట్‌లో ఏవైతే ఉంటాయో మనకి క్యూసినర్ బోర్డ్, నాపియర్ బ్యాండ్స్ ఇవన్నీ వస్తాయి కదా! ఇవన్నీ క్లియర్‌గా గుర్తుపెట్టుకోవాలి. అవి ఏవి ఎక్స్‌ప్లెయిన్ అంటే ఎడిషన్‌కి యూజ్ చేస్తారా? మల్టిప్లికేషన్‌కి యూజ్ చేస్తారా? అవి గూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉట్టిగా మొత్తం 7 ఐటెమ్స్ ఉన్నాయి. ఆ 7 నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోదు. ప్రతిదీ ఎన్నుంటాయి? అవి ఏ కలర్‌లో ఉంటవి? ఏ షేప్‌లో ఉంటాయి? అవి వుడ్‌తో చేస్తారా? పేపర్‌తో చేస్తారా? కార్డ్‌బోర్డ్‌తో చేస్తారా? అవి కూడా గుర్తుపెట్టుకోవాలి. అవి ఎడిషన్‌కి వాడతారా? సబ్ట్రాక్షన్‌కి వాడతారా? ఫ్రాక్షన్స్‌కా? నంబర్ ఇంట్రొడక్షన్‌కా? వేటికి యూజ్ చేస్తున్నారో గూడా మీరు చదివి ఉండాలి. అలా చదివితేనే మీరు బిట్ ఆ పర్టిక్యులర్ టాపిక్ నుంచి మిస్ అవ్వకుండా పెట్టగలుగుతారు. ఇప్పుడు ఈ క్యూబాయిడల్ షేప్ రాడ్స్ ఓబీబీ కిట్‌లో ఎన్నుంటాయంటే 100 ఉంటాయి. ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. మన లాస్ట్ క్వెషన్ వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్. ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్‌కి అడ్వాంటేజెస్ ఏంటివి అని అడిగారు. మన ఆప్షన్స్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ అంటే ఇప్పుడు మనం ఎంసెట్ రాస్తాము. కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లైక్ మల్టిపుల్ చూస్ ద కరెక్ట్ ఆన్సర్స్ టైప్‌లో ఉంటదనమాట ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ అంటే. మన ఆప్షన్స్ వచ్చేసరికి కండక్టింగ్ సచ్ ఎగ్జామ్స్ ఈజ్ ఈజీ. ఆఫ్‌కోర్స్ అలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం లార్జ్ స్కేల్‌లో ఎంతమందికైనా కూర్చోబెట్టి ఎగ్జామ్ కండక్ట్ చేయొచ్చు మనం. ఈజీగానే ఉంటుంది. అంటే కండక్ట్ చేయడం ఈజీగా ఉంటుంది. ఎవాల్యుయేషన్ కూడా ఇంకా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ 1 కరెక్ట్. ఆప్షన్ 2 వచ్చేసరికి స్పీడ్ అండ్ స్టైల్ ఆఫ్ రైటింగ్ కాంట్ ఇన్‌ఫ్లూయెన్స్. అంటే ఇప్పుడు మనం ఆన్సర్ రైటింగ్ లైక్ ఇప్పుడు మ్యాథమెటిక్స్ తీసుకుంటే మనం మ్యాథ్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ప్రాబ్లమ్ అంతా రాయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ గివెన్ దగ్గర నుంచి లాస్ట్‌లో వాల్యూ ఫైండ్ ఔట్ చేసేదాకా రాయాలి. స్పీడ్‌గా రాస్తున్నారా? నీట్‌గా కొట్టువేతలు లేకుండా రాస్తున్నారా? ఎక్కడ మధ్యలో స్కిప్ చేయకుండా రాస్తున్నారా స్టెప్? అలాంటివి ఏవి ఇన్‌ఫ్లుయెన్స్ చేయవనమాట ఈ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్‌లో. నెక్స్ట్ ఇక్కడ స్పీడ్ అంటే అదేంటి మేడం ఆబ్జెక్టివ్ టైప్‌లో స్పీడ్ కాలిక్యులేట్ కదా! అంటే స్పీడ్ ఏం కాలిక్యులేట్ కాదు. ఇచ్చిన టైంలో చెయ్యాలి మనం అంతే. స్పెక్యులర్ టైంలో ఇస్తారు. ఆ టైంకి ఫినిష్ చేయాలి అంతే. నువ్వు స్పీడ్‌గా చేస్తున్నావని ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఎగ్జామ్ కంప్లీట్ చేస్తే నీకు ఎక్కువ మార్క్స్ ఇవ్వడం అట్లా ఏం చెయ్యరు. మనకి అనుగుణంగా మనం కొన్ని సబ్జెక్ట్స్ స్పీడ్‌గా చేస్తాం. కొన్ని సబ్జెక్ట్స్‌కి టైం తీసుకుంటాం అలాగా. సో, ఆప్షన్ 2 కూడా కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ 3 ఎన్హాన్స్ లాంగ్వేజ్ ఎబిలిటీ. లాంగ్వేజ్ ఎబిలిటీని ఎన్హాన్స్ చేయొచ్చా అని అడిగారు. అసలు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్‌లో లాంగ్వేజ్ ఎబిలిటీని మనమేమి ఎన్హాన్స్ చెయ్యం. ఎందుకంటే అది రిటన్‌ది కాదు కదా! మనం ఆప్షన్స్ చూజ్ చేసుకోవడమే కదా! సో, ఆప్షన్ సి ఈస్ ద రాంగ్. నెక్స్ట్ ఆప్షన్ డి. ఇట్ మేక్స్ లెస్ టైమ్ టు రైట్ ద ఆన్సర్స్. ఆన్సర్స్ రాయడానికి చాలా తక్కువ టైం పడుతుంది అని అడిగారు. ఆఫ్‌కోర్స్ తక్కువ టైం పడుతుంది మనకి. ఆప్షన్ ఫైండ్ ఔట్ చేసుకుంటే సరిపోతది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రానవసరంలా. మనం కాలిక్యులేట్ చేసేటప్పుడు చాలా స్టెప్స్ స్కిప్ చేసేసుకొని ఆన్సర్ వచ్చేదాకా రాసేసుకొని ఆ ఆన్సర్‌ని తీసుకొచ్చి మనం చూజ్ చేసుకోవచ్చు. లేదంటే ఆ ఆప్షన్స్ వాల్యూస్ తీసుకెళ్ళి క్వెషన్‌లో మనం ఇంక్లూడ్ చేసేసి వాల్యూస్ కనుక్కోవచ్చు కదా! అలా ఆన్సర్‌ని మనం తెలుసుకోవచ్చు. సో, ఆన్సర్ రైటింగ్ అనేది ఏమి ఉండదు కదా! ఇక్కడ ఓన్లీ మనం చూజ్ చేసుకోవడమే కదా! సో, ఆప్షన్ డి కూడా కరెక్టే. సో, ఇక్కడ మనకి మనం ఆప్షన్స్ చూద్దాం. మనకి ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ డి ఈ 3 కరెక్ట్. మనకిచ్చిన ఆప్షన్స్ ఏంటి? ఏ, బి, డి. ఆప్షన్ 2 బి, సి, డి. ఆప్షన్ 3 ఏ, సి, డి. ఆప్షన్ 4 బి, సి, ఏ. మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఏ, బి, డి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. చూడడమే కాదు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎక్కువ రీచ్ వస్తుంది. ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొంచెం హెల్ప్ అవుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్.